రాహుల్ గాంధీ ఆజన్మ బ్రహ్మచారి అని అందరూ అనుకున్నారు. కానీ అది నిజం కాదు అని ఓ విదేశీ పత్రిక కుండబద్దలు కొట్టింది. ఆయనేమీ దేశం కోసం పెళ్లి చేసుకోకుండా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసేంత గొప్ప త్యాగశీలి కాదు అని ఆ పత్రిక వెల్లడించింది. ఇప్పటికే అతనికి 3 మహిళలతో సంబంధం ఉంది అని వెల్లడించింది. ఆయనకు 2 పిల్లలు కూడా ఉన్నారు అని తెలిపింది. అయితే ఆ మహిళలు ఎవరు? ఈ 2 పిల్లలు భవిష్యత్తులో కాంగ్రెస్ను శాసించబోతున్నారా అనే విషయాలపై ఆ పత్రిక ఏం చెప్పిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకొచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి NH Prime ఓటీటీలోకి లాగిన్ అయి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ వీడియో చూసే ముందు ఒక గమనిక. ఈ వార్తల్లో ఉన్న విషయాలన్నీ బంగ్లాదేశ్ కేంద్రంగా వెలువడే బ్లిట్జ్ మ్యాగజైన్ అనే పత్రిక ప్రచురించింది. ఈ వార్తలో చెప్పేవన్నీ ఆ పత్రికను ఆధారంగా చెప్తున్నవే అని వీక్షకులు గమనించగలరు. కాంగ్రెస్ పార్టీకి దేశంలోని పత్రికల కంటే విదేశీ పత్రికలంటేనే మక్కువ. హిండెన్బర్గ్ నుంచి వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు ఎటువంటి నిరాధార కథనాలను రాసినా వాటిని ఆధారంగా తీసుకుని రాహుల్ గాంధీ నానా యాగి చేస్తూ ఉంటారు. అందుకే వాటిని ఆధారంగా చేసుకుని ఈ వార్తను మీ ముందుకు తెచ్చాం. తాజాగా బ్లిట్జ్ వార్తాపత్రిక ఓ సంచలన కథనాన్ని అయితే ప్రచురించింది. రాహుల్ గాంధీ ద అన్వీలింగ్ ఆఫ్ షాకింగ్ డార్క్ సీక్రెట్స్ బిహైండ్ ద ఐఎన్సీస్ హైర్ అనే శీర్షికను వెలువరించిన కథనంలో ఏముందో చూద్దాం. ఈ కథనంలో రాహుల్ గాంధీ విదేశాల్లో చదువుకునే రోజుల్లో తన స్నేహితురాళ్లతో సంబంధం కలిగి ఉన్నాడనే విషయాన్ని బహిర్గతం చేసింది. అందులో మొదటి వ్యక్తి నోల్ జహెర్. ఆమెను ప్రిన్సెస్ నోల్ అని కూడా పిలుస్తారు. ప్రిన్సెస్ నోల్ ఆఫ్ఘాన్ రాజు మహమ్మద్ జహీర్ షాకు మనవరాలు. ఆమె తండ్రి ప్రిన్స్ మొహమ్మద్ దావూద్ పష్ట్యార్ ఖాన్. ఇతను ఆఫ్ఘాన్ రాయల్ మిలిటరీలో 2వ లెఫ్టినెంట్గా పనిచేశాడు. ప్రిన్సెస్ నోల్ తల్లి ప్రిన్సెస్ ఫాతిమా బేగం. ఆమె రోమ్లోని ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయంలో మొదటి కార్యదర్శిగా ప్రోటోకాల్, ఆర్థిక వ్యవహారాలు, ప్రజా సంబంధాల వ్యవహారాలు చూసుకునేవారు. అంటే ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మిలిటరీ లెఫ్టినెంట్ రాయబార కార్యాలయ ఉద్యోగి కూతురుతో రాహుల్ గాంధీ సంబంధాలు పెట్టుకున్నారన్నమాట. సాధారణంగా ఎవరినైనా హనీ ట్రాప్ చేయాలంటే మిలిటరీతో సంబంధం ఉన్న వ్యక్తులతో చేయిస్తారు. ప్రస్తుతం ప్రిన్సెస్ నోల్ జహెర్ తండ్రి, తల్లి కూడా ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులే కావడంతో ఇందులో హనీ ట్రాప్ ఉన్నా ఉండొచ్చు అని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ సంబంధం కొన్నాళ్ల వరకు కొనసాగి ఆ తర్వాత బ్రేక్ అయింది. రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవడానికి ఆమె క్రిస్టియానిటీని పుచ్చుకుందని, అయినా కూడా కొన్నాళ్లకు వీరిద్దరూ దూరమయ్యారని ఈ పత్రిక వెల్లడించింది. ప్రిన్సెస్ నోల్ కొన్నాళ్లకు గర్భవతి అయిందని, ఆ తర్వాత వీరి సంబంధాలు తెగిపోయాయని రాహుల్ స్నేహితులు తెలిపారని బ్లిట్జ్ కథనంలో తెలిపింది. ఇదంతా జరిగాక ఆమె 2013లో ఈజిప్షియన్ రాజు మొహమ్మద్ అలీని పెళ్లి చేసుకుంది. ఇక బ్లిట్జ్ రెండో వ్యక్తి కొలంబియాలోని సంపన్న కుటుంబానికి చెందిన వెరోనికా కార్టెల్లి. వెరోనికాతో రాహుల్ గాంధీకి మంచి సంబంధాలే ఉండేవి. చాలాసార్లు రాహుల్ గాంధీ ఈమెతో బహిరంగంగానే కనిపించారు. 2004లో ఇండియన్ ఎక్స్ప్రెస్తో కూడా రాహుల్ గాంధీ వెరోనికాతో తనకు మంచి సంబంధం ఉందని వెల్లడించారు. అంతేకాదు 1998లో సోనియా గాంధీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వెరోనికాతో పాటు కనిపించారు. ఈ విషయంలో ఆమె స్పానిష్కు చెందిన అమ్మాయి అని రాహుల్ చెప్పినప్పటికీ అది అబద్ధమని, ఆమె కొలంబియాకు చెందిన మహిళ అని తేలింది. వీరిద్దరూ అనేకసార్లు విదేశీ టూర్లు చేసినట్లు సమాచారం. అండమాన్ నికోబార్ దీవులు విదేశీ పర్యటనలో ఎంజాయ్ చేశారని పత్రిక తెలిపింది. వెరోనికా దగ్గర చాలా కాస్ట్లీ డైమండ్ ఉందని, విదేశీ పర్యటనలో ఆమె డ్రగ్స్ కూడా వాడుతున్నట్లు తెలిపింది. ఈ జంటకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నట్టు సమాచారం. మనందరికీ రాహుల్ గాంధీ అసలు పేరు రాహుల్ విన్సీ అని చెబుతూ ఉంటారు కదా. అయితే పిల్లలు కూడా తమ సర్నేమ్ను విన్సీ అని పెట్టుకున్నట్టు సమాచారం. ఏప్రిల్ 2019లో ఈ విషయం వెల్లడైందని. నాక్ విన్సీ అనే అబ్బాయికి ఇప్పుడు 19 ఏళ్లు. అమ్మాయి పేరు మిమిక్ విన్సీ. ఆమెకు 15 ఏళ్లు ఉన్నాయని బ్లిట్జ్ తన నివేదికలో తెలిపింది. ఇక గల్ఫ్ న్యూస్లో వెలువడిన వార్త ప్రకారం 2003లో జాన్ ఎం ఎట్టి అనే వ్యక్తి కొట్టాయం డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ దగ్గర రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఒక పిటిషన్ వేశారు. తన గర్ల్ ఫ్రెండ్ జువానిటాతో కలిసి రాహుల్ కొట్టాయంలో ఓ రిసార్ట్లో 3 రోజులు ఉన్నారని, జువానిటాను ఇమ్మోరల్ ట్రాఫికింగ్ చేశాడని పిటిషన్లో వెల్లడించారు. అంటే ఈ పిటిషన్ కనుక నిజమైతే రాహుల్ గాంధీకి జువానిటాతోనూ సంబంధం ఉన్నట్టు అర్థం. ఇక ఈ ముగ్గురితో ఉన్న సంబంధాలను రాహుల్ గాంధీ ఎప్పుడూ మనకు స్పష్టం చేయలేదు. ఇవన్నీ పత్రికలు, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు వెల్లడించిన విషయాలు మాత్రమే.
అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నది రాహుల్ గాంధీ మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సాధారణ వ్యక్తి కాదు. దేశంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అటువంటి దేశంలో విపక్ష నేతగా ఉన్నారంటే ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయంలోనూ బాధ్యతగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. భారతదేశంలో పెళ్లిని ఎంతో గౌరవప్రదంగా చూస్తారు, విదేశాల్లో లాగా చూడరు. అది జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. అటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ దాచిపెట్టడం సబబేనా అన్న విషయాన్ని ఆయనే ఆలోచించుకోవాలని పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీకి సంబంధించి ఇటువంటి సంబంధాలు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు ఆయన పర్యటనలపై వార్తలు వచ్చాయి. ఒకసారి విదేశీ పర్యటనలో రాహుల్ గాంధీ ఒక పార్టీకి హాజరైనప్పుడు చైనా రాయబారిని కలిశారని కూడా వార్తలు వచ్చాయి. బ్యాంకాక్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. అటువంటప్పుడు రాహుల్ వీటన్నింటికీ చెక్కు పెట్టాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది. ఎందుకంటే భారత్ను ప్రపంచ దేశాలన్నీ గొప్పగా చూస్తాయి. ఇక్కడి సంస్కృతి ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలుస్తోంది. మానవ సంబంధాలు, సంస్కృతి, సంప్రదాయాలు వంటివి ఎన్నో దేశాల్లో ప్రజలను ప్రభావితం చేస్తాయి. చాలామంది ఇక్కడి సంస్కృతిని పాటించాలని భావిస్తుంటారు. అటువంటిది ఇక్కడి ప్రతిపక్ష నేతపై ఇటువంటి ఆరోపణలు వస్తే అది మన దేశంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపేందుకు ఆస్కారం ఉంటుంది కదా. అందుకే రాహుల్ గాంధీ ఈ ఆరోపణలకు జవాబు ఇవ్వాల్సి ఉంది. దీనిపై బీజేపీ కూడా విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఈ విషయంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి విదేశీ పత్రికలు అంటే మక్కువ అని, హిండెన్బర్గ్ రిపోర్టులను నమ్మే కాంగ్రెస్ పార్టీ బ్లిట్జ్ మ్యాగజైన్ రాసిన కథనానికి సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో నిజమెంత అన్న విషయాన్ని స్పష్టం చేయాలి అని తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెబుతుందా లేక ఎప్పటిలాగానే లైట్ తీసుకుంటుందా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.